ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ నిరసన ఇవాళ ఉదయం నుంచి కూడా మీరు ఫుల్ ఆన్ యాక్షన్ లో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి నిరసనని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, యూరియా కొరతని మీరు నమ్మట్లేదా? చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉందండి. ఈ నిమిషానికి నా సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండల కేంద్రంలో 3000 మంది రైతులు లైన్ లో ఉన్నారు. అక్కడ ఉన్న బస్తాలు 300. 3000 మంది మహిళలు, స్కూలుకు వెళ్లే పిల్లలు, రైతులు అందరూ కూడా ఈ రోజు లైన్ లో నిలబడి ఆ 300 బస్తాల కోసం నిలబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలోనే యూరియా బస్తా అడిగిన దానికి సీఎం నియోజకవర్గం కొడంగల్లో కూడా యూరియా కోసం రైతులు నిలబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా బస్తా కావాలన్న మహిళ యొక్క చెంప చెల్లు మనిపించారు ఇవాళ ఒక పోలీస్ అధికారి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, రైతులు ఏం అడగట్లేదు, మేము డబ్బులు పెట్టి యూరియా కొనుక్కుంటామంటే కనీసం యూరియా సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమనంటే ఏమంటున్నారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరియా కొరత వచ్చింది అంటున్నారు. ఇది యుద్ధం వల్ల రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్ల ఈ కొరత వచ్చింది. ఎందుకంటే ఈ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలోనే 35% బఫర్ స్టాక్ మెయింటైన్ చేసేవాళ్ళం. అన్ని జిల్లాల్లో కూడా బఫర్ ఉండేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్ల, వేసవి కాలంలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలా రాష్ట్రంలో ఎరువుల కొరత వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అల్లాడుతూ ఉంటే, రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయడు. అందాల పోటీల మీద రివ్యూ చేస్తాడు, ఆటల పోటీల మీద రివ్యూ చేస్తాడు. మరి రైతులంటే ఎందుకంత చిన్న చూపు? రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాడు, పంటల బీమా ఎగ్గొట్టాడు, రుణమాఫీ ఎగ్గొట్టాడు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలుపుకోలేదు. 1200 కోట్ల రూపాయలు వడ్లకు బోనస్ అన్నాడు, బోనస్ డబ్బులు ఇంతవరకు వచ్చింది లేదు. మరి పైగా కనీసం ఎప్పుడు వచ్చే యూరియా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో ఆయనకు ఫోన్ చేస్తే కూడా 10 బస్తాలు వేసుకురా అంటే బస్తాలు వేసుకొచ్చి రైతు ఇంటికాడ ఇచ్చేవాడు. ఇవాళ ఉదయాన్నే 3 గంటలకు కాలకృత్యాలు తీసుకోకుండా, పళ్ళు దోముకోకుండా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. లైన్లో నిలబడి పళ్ళ పుల్లలు వేసుకుంటున్నారు, చెప్పులు లైన్లో పెట్టిపోయి కాలకృత్యాలు చేసుకుంటున్నారు. ఈ రకమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసెంబ్లీలో మొట్టమొదటి ఏం చర్చ జరగాలండి? వరద మీద చర్చ జరగాలి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వరదలు వచ్చి రోడ్లు తెగిపోయినాయి, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేదు, 10 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఇవాళ చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంటే వరదల మీద మాట్లాడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఎరువుల కొరత మీద మాట్లాడడానికి సిద్ధంగా లేదు. బురద రాజకీయాలు మాత్రం చేస్తారట. అంటే మీరు ఎంతసేపు బురద జల్లడమే తప్ప, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది, మీరేం చేశారో చెప్పాలి కానీ ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్తామని చేస్తే ఊరుకోం. ఇలా మా ప్రయత్నం, మా ఆందోళన. కేంద్రం నుంచి సరిపడా సప్లై లేదు అన్న ప్రభుత్వ వాదనతో మీరు ఎందుకు ఏకీభవించట్లేదు? మీ ఆక్షేపణలు ఏంటి? కేంద్రం నుంచి సరఫరా లేకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టు, తీర్మానం చేద్దాం. అసెంబ్లీలో ఎరువుల కొరత ఎందుకు వచ్చింది, కేంద్రం ఇస్తలేదా, రాష్ట్రం ఫెయిల్ అయిందా, చర్చ చేద్దాం. మరి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టాలంటే అసెంబ్లీలో ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే అందరికందరం ఢిల్లీ పోదాంపా, ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షం తీసుకోనిపా, మనం పోయి ఢిల్లీలో ధర్నా చేద్దాంపా. రైతుల కంటే ముఖ్యమైంది, వర్షం పడతా ఉంటే మహిళలు పాపం స్కూల్కి పోయే పిల్లలు బ్యాగులు వేసుకొని లైన్లలో నిలబెట్టే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఈ ప్రభుత్వానికి సోయి లేదా? అసలు మీకు రైతుల కంటే ముఖ్యం ఏంటండి? ఇలా ఇంత పెద్ద సమస్య, లక్షలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడుతుంటే రాత్రిపూట అరుగుల మీద పండుకుంటున్నారు. ఎరువులు అమ్మే దుకాన్ల ముందే రాత్రి అరుగుల మీద పండుకుంటుంటే, దోమలు కుడతా ఉంటే నీకు కొద్దిగా బాధ్యత లేదా, బాధ అనిపిస్తలేదా? ఆ రైతుల కంటే ముఖ్యమైనది ఏముంది? అందరం పోయి ఢిల్లీ పోయి అడుగుదాం, లేదు అసెంబ్లీలో పెట్టు, అసెంబ్లీలో అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి బీజేపీ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెంచుదాం. ఆ పని చేయవు నువ్వు. కానీ మీ అనుమానాలు ఏంటి? ఎరువుల కొరత రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమా, కేంద్ర ప్రభుత్వ తప్పిదం అనుకుంటున్నారా? ముమ్మాటికి ఇద్దరి తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వము ఎండాకాలంలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. ఇవాళ 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. 8+ ఎరువుల బస్తాలు 0, 16 ఎంపీలు 8+8 16 కావాలన్నా గుండు 0 అయింది. బడ్జెట్ లో 0, ఎరువు బస్తాలు 0. ఈ రాష్ట్రానికి ఇలా కాంగ్రెస్ బీజేపీని కలిసి అభివృద్ధిలో వెనుకడుగు వేస్తున్నారు, బడ్జెట్ లో వెనకేస్తున్నారు, ఎరువు బస్తాలు ఇవ్వడంలో వెనకేస్తున్నారు. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే ఇద్దరి మీద మా పోరాటం. ఇలా కాంగ్రెస్ ఒకవేళ మొదట్లో ఏమన్నారండి, అసలు రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదు, అంత ఫేక్ వీడియోల ప్రచారం అని మాట్లాడినారు.
తర్వాత ఏమన్నారు, ఎరువుల కోసం లైన్లో నిలబడ్డది కేవలం బీఆర్ఎస్ వాళ్ళే నిలబడ్డారు, రైతులే లేరు అన్నారు. తర్వాత ఏమన్నారు, లేలే ఎరువుల కొరత ఉంది కానీ బీజేపీ వల్ల ఉంది అన్నారు. అరే గతంలో కరోనా ఉంటే కరోనా కష్టకాలములో శతాబ్దంలోనే అతిపెద్ద సమస్య కరోనా సమయంలో కూడా మేము ఆ రోజు ఎరువులను సకాలంలో అందించాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అంత కష్టకాలంలో మేము ఎరువులు ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది టోటల్ గా ముమ్మాటికి రేవంత్ రెడ్డి వైఫల్యం. మీరు వ్యవసాయ శాఖ కమిషనర్ ని కలిశారు కదా, ఆయనకి వినతి పత్రం ఇచ్చారు, ఆయనతో మాట్లాడారు, సమస్య తీవ్రత గురించి చెప్పారు. వాస్తవానికి ఆయనకు తెలియంది కాదు సమస్య తీవ్రత, కానీ ఆయన ఏం చెప్పారు మీకు సమస్య గురించి, ఆయన ఏమైనా వివరించారా మీకు? మేము వ్యవసాయ శాఖ కమిషనర్ ఒకటే అడిగాం, ఎప్పట్లోగా ఎరువుల సమస్య పరిష్కరిస్తారు, దానికి పరిష్కారం ఉందా, ఎన్ని రోజుల్లో వస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమై పంటలు ఎరుపెక్కుతా ఉన్నాయి. ఆకలైనప్పుడు అన్నం పెట్టాలన్నట్టు పంటలకు కూడా సకాలంలో ఎరువులు వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. ఆలస్యం అయితే పంట దిగుబడి తగ్గిపోతుంది. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు సకాలంలో ఎరువులు అందించకపోతే ఇదేం ప్రభుత్వం అండి? అసలు ప్రభుత్వము ఏం చేయడానికి ప్రభుత్వం ఉన్నది? రైతుల కంటే ఒక ప్రభుత్వానికి ముఖ్యమైనది ఏంది? మేము ఏం అడిగినా కమిషనర్ గారు ప్రయత్నం చేస్తున్నామంటారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలే. మేము కొద్దిసేపు బయట వెయిట్ చేస్తాము, ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పట్లోగా ఎరువులు తెస్తారు, ఎప్పట్లోగా సమస్య పరిష్కరిస్తారు, మాకు స్పష్టమైన సమాధానం చెప్పండి అని కమిషనర్ గారిని చెప్పాం. కానీ కమిషనర్ నుంచి సమాధానం రాలేదు. కానీ ఎరువులు అడిగితే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, రాష్ట్ర సచివాలయం సెక్రటరియట్ ముందు కూడా మేము చీఫ్ సెక్రటరీని కలుస్తాము, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోతామని వెళ్తే సచివాలయం దగ్గర మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్టులు కాదు కదా, చేరుకోవడం అన్నది చాలా నాటకీయంగా జరిగింది. మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టారు? వాళ్ళ కళ్ళు కప్పి మీరు దిగి పరుగులు పెట్టారా, ఏంటది? సరే, సచివాలయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాహనం ఆగిపోయింది. మేము వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తాము, ఎరువుల తీవ్రత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోతామని మేము ప్రయత్నం చేశాం. కానీ సచివాలయం గేట్లు మూసివేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనీయలేదు. ఒక ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు చీఫ్ సెక్రటరీని కలవడానికి అభ్యంతరం ఏంది? వినే సోయి కూడా లేదా? వినే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేదా? ఎంతసేపు వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి కేంద్రం మీద చెప్పి తప్పించుకుంటారు. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి వాళ్ళు తప్పించుకుంటారు. ఇద్దరు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు కదా, ఇద్దరు కలిసి రైతుల్ని గోసపెడుతున్నారు కదా. మా ప్రయత్నం వల్ల కూడా ఈ సమస్య పరిష్కారం కావాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి సమస్య తీవ్రతను వాళ్ళకి తెలియజేసి ఎరువులు తెప్పించి రైతుల కష్టాలు తీర్చాలన్నది ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. హరీష్ రావు గారు, మీరు ఆందోళన కొనసాగిస్తూ ఉండగానే ప్రభుత్వం నుంచి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి కూడా రియాక్షన్ వస్తోంది. బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కార్యక్రమం ఒక కపట నాటకము, యూరియా కొరతకి రాష్ట్ర ప్రభుత్వం కారణమా లేక కేంద్ర ప్రభుత్వం కారణమా మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్లు బంద్ చేయాలి. ఈ స్టేట్మెంట్లు కాదు కడుపు నింపేది. రైతులకు యూరియా బస్తాలు ఇవ్వండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడన్నా చెప్పులు లైన్లో పెట్టిండ్రా? ఎన్నడన్నా ఎరువు బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడ్డారా? ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, పాత రోజులు తెస్తాం, మార్పు తెస్తామంటే ఏం మార్పు తెచ్చిండ్రు? వెనుకట గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు చెప్పుల లైన్లో ఉంటుండే, ఎరువు బస్తాలు పోలీస్ స్టేషన్లలో పోలీసుల సమక్షంలో పంచారు. కరెక్ట్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మార్పు అంటే మార్పు తెచ్చిండు, మళ్ళా పాతకాలం రోజులు తెచ్చిండు, మళ్ళీ ఎరువు బస్తాల కోసం ప్రజల్ని లైన్ లో నిలబెట్టారు. రోజంతా నిలబెడితే ఒక్క సంచి దొరుకుతున్నది. ఒక 2 ఎకరాలు ఉన్న రైతుకు 6 సంచులు కావాలంటే 6 రోజులు లైన్ లో నిలబెడితే ఆయన పొలం పనులు ఏం కావాలి, బాయికాడ వ్యవసాయం ఏం కావాలి, దుడ్డేం కావాలి, బర్రేం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒకవేళ తప్పు లేకపోతే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టండి, రేపు శాసనసభలో ఎరువుల కొరత మీద చర్చ పెట్టండి. TV9 ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంతకంటే ముఖ్యమైన సమస్య లేదు. వరదల మీద మాట్లాడదాం, ఎరువుల మీద మాట్లాడదాం, శాసనసభలో చర్చ పెడదాం. తప్పెవరదో హరీష్ రావు గారు, కేవలం మీకు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మీరు మైలేజ్ కోసం రైతుల్ని వాడుకుని మీరు ఇప్పుడు చేస్తున్నవంతా కూడా కపట నాటకాలు అంటున్నారు తుమ్మల. సో ప్రజలు ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షం పాత్ర ఏంది? ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ప్రభుత్వం పట్టించుకోనప్పుడు, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షం పని.
కానీ ప్రతిపక్షంగా మీ బాధ్యత యూరియా సరఫరా చేయకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కదా. మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, కేంద్రాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది. మీరు ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారు తెచ్చిపెట్టినట్టు బఫర్ స్టాక్ తెచ్చి ఉంటే ఇవాళ ఇబ్బంది వచ్చేది కాదు కదా. ఒకవేళ కేంద్రంలో తప్పైతే పోదాం పండి, అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోదాం పండి, అందరం కలిసి బీజేపీ మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం పండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం పండి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ వాయిదా వేసుకొని తీసుకొని పోండి. అంటే మీ తప్పు ఉంది. ఢిల్లీకి పోతే వాళ్ళు మొట్టికాయలు వేస్తారు కనుక ఢిల్లీ మీద మీరు మాట్లాడతలేరు. మీరు ఉత్తరం రాసిన ఉత్తరం వాళ్ళకి కావాలండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్వయంగా ఫోన్లలో మాట్లాడి కేంద్ర మంత్రితో మాట్లాడి నిమిషం మానిటర్ చేసి ముందస్తుగా ఎరువులు తెచ్చిపెట్టాడు. మీకు తప్పు చేసింది కనుక మీరు ఢిల్లీకి పోవడానికి భయపడుతున్నారు. పోదాంపా, ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాంపా, కేంద్ర ప్రభుత్వం దగ్గర అఖిలపక్షం పోదాంపా. రైతుల యూరియా కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర వెళ్లి అనేక సార్లు మాట్లాడింది. పార్లమెంట్ ముందు నిరసన చేస్తున్నారు తమ ఎంపీలు. అందువల్ల ఇప్పటి వరకు కూడా సప్లై జరిగింది అన్నది మీరు ఒప్పుకోవట్లేదా? ఇది చేతులు కాలినాక ఆకులు పట్టించినట్టుంది. ఇప్పుడు నిజంగా ఎరువులు వస్తే రైతులు ఎందుకు లైన్ నిలబెట్టారండి? నాకు 5 నిమిషాల క్రితం నా కాన్స్టిట్యున్సీకి వీడియోలు, ఫోటోలు నంగునూరు మండలంకే వచ్చినాయి. 3-4 వేల మంది మహిళలు లైన్లో నిలబడ్డారు. ఉదయం 3 గంటలకు వచ్చి ఎందుకు ఎవరైనా లైన్లో నిలబెట్టారా? పైసలు ఇస్తామన్నా నిలబడరు. కడుపు నొప్పి ఉన్నది. కారుగాలం కష్టపడ్డ పంట ఎండిపోతా ఉంటే, అది ఎర్రబడుతుంటే దిగుబడి తగ్గుతుందనేటువంటి ఆందోళనతోని పాపం వాళ్ళు ఎరువు బస్తాల కోసం తనలాడుతున్నారు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద అకారణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తోంది. కేంద్ర నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏర్పడితే ఎందుకు రాష్ట్రాన్ని మీరు నిందిస్తున్నారు, రేవంత్ రెడ్డిని ఎందుకు బద్నాం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? రైట్ నౌ మీరు ఎక్కడున్నారు? పోరాటం ఇంకా తీవ్రతరం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు అసెంబ్లీలో కూడా ఎరువుల మీద చర్చ జరగాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారం రావాల్సిందే. అసెంబ్లీలో పట్టుబడతాం. ఎరువుల మీద చర్చ జరిగేదాకా, సమస్య పరిష్కారం అయ్యేదాకా అసెంబ్లీని స్తంభింపజేస్తాం. బయట కూడా ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది. ఏది ఏమైనా సరే ఎరువుల కష్టాలు తప్పాలి, రైతుల బాధలు తీరాలి. అప్పటిదాకా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటుంది. రైట్. కానీ కాళేశ్వరం రిపోర్ట్ విషయంలో అసెంబ్లీలో ఆ రిపోర్ట్ ప్రవేశపెట్టకూడదు అని చెప్పి మీరు హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు? రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఆ రిపోర్టు చిత్తు కాగితంతో సమానం. అది మాకు 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు. 8B 8C నోటీస్ కింద ఇవ్వనప్పుడు ఆ రిపోర్టు చెల్లుబాటు కాదు. గతంలో ఇందిరాగాంధీ గారి మీద వేసినటువంటి కమిషన్ రిపోర్టు కూడా ఇలాగే నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇందిరాగాంధీ మీద వేసిన కేసు, సిబిఐ కేసు కూడా ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి గారి మీద కూడా బాబ్రీ మసీద్ విషయంలో ఆ రోజు ఒక కమిషన్, లిబర్హన్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా 8B 8C నోటీసులు ఇవ్వనందుకు, నియమ నిబంధనలు పాటించినందుకు మరి దానిని కూడా ఆ రోజు కొట్టివేయడం జరిగింది. సో అదే పద్ధతుల్లో ఈ కేసులు నిలబడేటువంటి కేసులు కావు. ఖచ్చితంగా ఈ కేసులు రేపు న్యాయస్థానాల్లో నిలబడవు. అందువల్ల న్యాయస్థానాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ ఎట్లా ఉంది ప్రభుత్వం తీరు అంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర రిపోర్టులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఘోష్ కమిషన్ రిపోర్టు. అంటే ఈ రిపోర్టులు పెట్టి బురద రాజకీయాలకు పాల్పడి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప 2 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉంగినాయి. ఇంకా 2 పిల్లలను మరమ్మతు చేసి నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నం చేయకుండా బురద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. అయినా దాని మీద మేము చర్చకు సిద్ధం. పీపీటీ ప్రెజెంటేషన్ కు మాకు అవకాశం ఇవ్వండి. చూద్దాం మరి రేపు ఏం జరగబోతోంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు మాతో మాట్లాడినందుకు. సో అది హరీష్ రావు వర్జన్. ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ రైతులు పడుతున్న ఈ కష్టాలకి, యూరియా కొరతకి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని చెప్తున్నారు. కానీ